మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాగరం వెంకటస్వామి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లను ఆకర్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8వ వార్డులో ఉన్న అన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లాలని, త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని, ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. యోగక్షేమాలుగా భావించి తీరనుంచి ఎవరో కాదండి సాగరం వెంకటస్వామి గారిని గెలిపిద్దాం రండి. మా కాంగ్రెస్ పార్టీ గౌరవ ఎమ్మెల్యే ఆదిశంకర్ గారు బలపరిచిన అభ్యర్థి పెద్దలు వెంకటస్వామి గారిని గెలిపించాల్సిందిగా ప్రతి ఇంటింటికి గడపగా ప్రచారం చేయడం జరిగింది. మరి వారు కాంగ్రెస్ పార్టీలో ఎంత సీనియర్, మరి ఖచ్చితంగా ఈసారైనా మా తిప్పుపురం ఖచ్చితంగా గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరిని కోరడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున మంచి స్పందన ఉంది. ప్రతి ఇంట్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు, మరి మా అన్నగారు చేసిన అభివృద్ధి పనులు తోడై మరి వెంకటస్వామి గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటామని ప్రజలు ధీమా వ్యక్తం చేస్తారు. ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ పక్షాన మా అన్న వెంకటస్వామిని అన్న ఆదిశీన్ అన్న ఆధ్వర్యంలో ఇంటింటి కడప ప్రచారం చేస్తున్నాం. మంచి స్పందన ఉంది. అన్నను అతి మెజార్టీతో చేటు గుర్తు మీద గెలిపించుకున్నారు. వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 8వ వార్డు నుండి సుభాష్ నగర్, తిప్పాపూర్, రెడ్డి కాలనీ ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏమనగా, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సాగరం వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ వాదిగా, కాంగ్రెస్ పార్టీ అభిమానిగా, ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిగా, ప్రజల అభివృద్ధి కోరే వ్యక్తిగా మీరందరూ కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతోటి గెలిపించినట్టయితే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంది, ప్రజలు అండగా ఉన్నారు. అభివృద్ధి సాధ్యం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఈ తిప్పాపూర్, సుభాష్ నగర్, రెడ్డి కాలనీకి అభివృద్ధికి ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా ప్రజల సంక్షేమము, ప్రజా అభివృద్ధి, రోడ్లు కావచ్చు, మోర్లు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అనేక విధాల అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన సాగరం వెంకటస్వామి గారు నిలబడ్డాడు. కాబట్టి మీ అందరూ ఆశీర్వదించి భారీ మెజార్టీతోటి గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రతిపక్షాలు మాట్లాడతాయి, ప్రతిపక్షాలకు ఓటు వేస్తే అభివృద్ధి అనేది శూన్యమవుతుంది. అధికారంలో ఉన్న పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కూడా అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రజలు గమనించి కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డటువంటి సాగరం వెంకటస్వామికి చేతు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని ప్రతి ఒక్కరిని పేరున వేడుకుంటున్నాం, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు వేములవాడ మున్సిపల్లో భాగంగా ఆదిశీనన్న గారి సహకారంతో, ఆశీస్సులతోటి మరియు ఇక్కడి ప్రజలు, తిప్పాపూర్ ప్రజలు, సుభాష్ నగర్ ప్రజలు మరియు రెడ్డి కాలన్న ప్రజల ఆశీస్సులతోటి 8వ వార్డులో నిలబడుతున్న సాగరం వెంకటస్వామన్నకు మేము ఇంటింటి ప్రచారం చేస్తూ ఉంటే, అన్న అధికారంలో ఉంది పార్టీ, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, 0 బిల్లు, మాకు ఇంటింటికి 0 బిల్లు ఇచ్చింది, మహాలక్ష్మి పథకం కావచ్చు, రేషన్ కార్డులు ఇచ్చింది, అన్నీ మీతోటే సాధ్యమవుతుంది, తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తామని మాకు భరోసా కల్పిస్తున్న ఈ తిప్పాపూర్, రెడ్డి కాలనీ, సుభాష్ నగర్ ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తూ, మీరు ఇట్లా ఎలా అయితే భరోసా ఇస్తున్నారో ఆ ఓటు ద్వారా కూడా 11వ తారీఖు రోజు 3వ నెంబర్ చేతు గుర్తుపై ఓటేసి మన వెంకటస్వామన్నను గెలిపించినట్టయితే మీరిచ్చిన భరోసా ప్రకారం, మీరిచ్చిన మాట ప్రకారం, మీకు ఇచ్చిన మాట ప్రకారం ఆల్సిన సహకారంతో గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటున్నాడు అన్న. కాబట్టి మీకు
ప్రతి ఒక్కరికి 24 గంటలు ఏ టైంలో ఫోన్ చేసినా అన్న అందుబాటులో ఉండి మీకు పనిచేస్తాడు. ఈ బ్రిడ్జి కావచ్చు, ఇక్కడ తిప్పపురం నుంచి వచ్చే బ్రిడ్జి కావచ్చు, ప్రతి పని మీకు చేస్తాడని తెలియజేస్తూ అధికారంలో ఉన్న అభ్యర్థికి ఓటేసి మనం అభివృద్ధి చేసుకుందాం. మీరు ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళా తల్లికి, అన్నదమ్ములకు, అక్కయ్యలకు చేతులెత్తి మా కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చిన భరోసాకు మేము మీకు పాదాభివందనాలు చేస్తున్నాం అక్క. ఓటు ద్వారా కూడా 11 తారీఖు రోజు మీరు ఓటేయాలని మీకు సవినయంగా తెలియజేస్తున్నాం. వేములవాడ మున్సిపల్ 8వ వార్డు అభ్యర్థిగా పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు నాకు 8వ వార్డు అభ్యర్థిగా కౌన్సిలర్గా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు. తప్పకుండా 8వ వార్డు ప్రజలు సుభాష్ నగర్ కావచ్చు, తిప్పపురం కావచ్చు, రెడ్డి కాలనీ కావచ్చు, ప్రతి ఒక్కరు ఓటర్కు పేరు పేరున తల వంచి నమస్కారం చేస్తున్నాను. అక్కలు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు. ఎందుకు అంటే అభివృద్ధిని చూసి మీరు ఓటేయండి. అభివృద్ధి పథంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మళ్ళీ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అభివృద్ధి పథంలో ముందరగా ఉంటుంది. కాబట్టి మాకు ఓటు అడిగే అధికారం ఉన్నది. తప్పకుండా మీరు ఆశీర్వదించి ఓటు వేయవలసిన అవసరం ఉన్నది అని కూడా మనం చేసాం. మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ 12 సంవత్సరాల నుంచి కేంద్రంలో పరిపాలన చేస్తుంది. ఏ ఒక్క రూపాయి కూడా ఈ కాన్సెన్స్కి ఇవ్వాలి. ఇక్కడి ఎంపీ ఇవాళ కేంద్ర మంత్రిగా అయ్యారు. కేంద్ర మంత్రిగా అయి కూడా ఇక్కడ ఎంపీ నిధులతోని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేని చరిత్ర ఇవాళ భారతీయ జనతా పార్టీ. అటువంటి బీజేపీ పార్టీ ఒక రౌడీజంగా, మతతత్వంగా ఇవాళ పెరుగుతున్న పార్టీ. ఆ పార్టీని అంతం చేయవలసిన అవసరం ఉన్నది అని కూడా నేను మనం చేసాను. ఎందుకు అని అంటే ఇలా అభివృద్ధిలో శూన్యం, ఒక మాటలు చెప్పడం తప్ప చేతలు లేని ప్రభుత్వం. ఇవాళ స్థానికంగా ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాల ముందు గెలవంగానే ఇవాళ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ప్రతి విషయంలో ఇవాళ ప్రతి వార్డుకు 20 నుండి 25 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ పేదవాని కళ నెరవేరడం జరిగింది. ఇవాళ పేదవారికి సన్నబియ్యం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చూస్తుంటే కూపన్ కార్డు పేన 10 ఏళ్ళు ఒక్క కూపన్ కార్డు ఇవ్వక ఇవాళ నానాను గోసలు పెట్టిన ఘనత ఇవాళ పేన చరిత్ర. కానీ 2 సంవత్సరాల తర్వాతనే మేము రావడంతోనే ప్రతి పేదవానికి ఇవాళ రేషన్ కార్డు ఇచ్చి, సన్నబియ్యం ఇచ్చి, ఒక ఉన్నత వర్గాలు తినే బువ్వను ఇవాళ పేదవానికి పంచిన ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీది. ఈ విధంగా చూసుకుంటే ప్రతి విషయంలో ఇవాళ పింఛనీళ్ళు కూడా ఒక పింఛనీళ్ళు బాగున్నాయి. అది కూడా ఏప్రిల్లో తప్పకుండా ఇంకా పెంచి దాన్ని కంప్లీట్ చేసే విధంగా ముందంజలో ఉంటారు. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ విధంగా మేము ప్రతి విషయంలో ఒక పేద మధ్య తరగతి కుటుంబానికి ప్రతి సహాయం చేసే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాబట్టి మాకు చేతు గుర్తుపై ఓటేసి అక్కలు, అన్నలు, తెమ్మలు, చెల్లెలు అందరూ అత్యధిక మేరటితోని ఇక్కడి నుంచి చేతు గుర్తుపై ఓటేసి గెలిపించవలసిన అవసరం ఉన్నది అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇంకొక విషయం చూస్తున్నాం, ఇక్కడ మొన్ననే చూసినాం, ఇలా ఇక్కడి ప్రజలందరూ నుంచి బాగా ఇబ్బంది అవుతుంది. బ్రిడ్జి కానుంచి ఇక్కడ బ్రిడ్జి ఈ బతుకమ్మ తెప్ప ఇక్కడ బ్రిడ్జి వేయమని అడగడం జరిగింది. తప్పకుండా ఎమ్మెల్యే గారితో మొన్ననే ఈ విషయం మాట్లాడడం జరిగింది. తప్పకుండా వారి దృష్టిలో ఉన్నది. తప్పకుండా బ్రిడ్జి వేయడం కూడా జరుగుతుంది. వాటర్ ప్రాబ్లం ఉన్నారు, వాటర్ ప్రాబ్లం కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రతి వార్డులో సీసీ కెమెరాలు అన్నారు, ఆ సీసీ కెమెరాలు కూడా పెట్టడం జరుగుతుంది. అధికారం మనకున్నది కాబట్టి మనం చేయగలుగుతాం. ఇలా వేరే పార్టీకి అధికారం ఇస్తే ఒక మున్సిపల్లో కుర్చీ తప్ప ఏముండదు. ఆయనకు అభివృద్ధి పథంలో మేము ముందట ఉంటాం. ఇలా ఏ విధమైన ముందట ఉంటుంది. కాబట్టి అధికార పార్టీకి చేతు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతోని 8వ వార్డు ప్రజలు గెలిపించాలని కోరుచున్నాం.